సంగారెడ్డి జిల్లా నల్లవల్లిలో స్కూల్ విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. అటవీ ప్రాంతంలో డంప్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారు. అయితే గత 3 రోజులుగా వివిధ రూపాల్లో స్థానికులు నిరసన తెలుపుతున్నారు. పటాన్చేరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామంలో ఇంత ఒక విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి స్పష్టంగా దాదాపు మీడియా పరంగా యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తానికి దాదాపుగా అర్థమైపోయింది. ఇవాళ ఆఖరికి కూడా నిన్న మొన్న మూడు తరాల నుంచి కూడా గ్రామ ప్రజలు రైతులు ముందుకొచ్చింది. కానీ ఈరోజు విద్యార్థులు రోడ్డుకి ఎక్కిన దౌర్భాగ్య స్థితి కల్పించింది ప్రభుత్వాలు. చదువుకున్న భవిష్యత్తును నాశనం చేయడానికి కూడా కంకణం కట్టుకుంది ప్రభుత్వాలు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? స్కూల్లో పరిశుభ్రత అని మాట్లాడతారు. అలా స్కూల్లో ఎంత శుభ్రత ఉంటుందో ఈ రోజు మా గ్రామం కూడా అంత శుభ్రతగా ఉండాలి. ఆ సిచ్యువేషన్ కూడా వాళ్ళ పిల్లలు కూడా స్కూల్కి వెళ్లకుండా ఈరోజు మా గ్రామం ఇవాళ మా తల్లిదండ్రులు పోరాటం చేస్తారు. మా తల్లిదండ్రులకు మద్దతుగా కూడా ఇవాళ మేము స్కూల్కి వెళ్ళాం. మేము కూడా ఇక్కడే ఉండి నిరసన తెలియజేస్తామని కూడా తెలపడం జరిగింది. ఒకటే చెప్తా ఉన్నాం ప్రభుత్వాలకు, మీ డంపింగ్ యార్డ్ విరమించాలి. మేము ఇవాళ శాంతియుతంగానే చేస్తా ఉన్నాం. అయినా సరే ఇంత బెటాలియన్ పెట్టి మమ్మల్ని అనగదొక్కాలని ఇంకా చూస్తూ ఉన్నారు. ఎంత తొక్కుతా ఉంటే అంత పై ఎత్తున ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది ఉద్యమం ఆపే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మీరు డంపింగ్ యార్డ్ విరమించండి. ఇంత బెటాలియన్ పెట్టి అక్కడ గోడలు కూడా కట్టేస్తున్నారు. మీరు కట్టండి. మీరు కట్టడమే తప్ప మీకు కూల్చడం తప్ప కట్టడం చేత కాదు. ఉన్నమాట చెప్తా ఉన్నాం. మా రైతులు పొట్టలు కొడుతూ ఉన్నారు. ఇదివరకు ఇది రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ పోయినా కూల్చడం, ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టడం, ఎక్కడ పోయినా రైతులకు మేలు జరిగే ప్రసక్తే లేదు. కనీసం మా బ్రతుకు ఒకటే ఆధారం. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. రైతుల పక్షాన విద్యార్థులు కూడా రోడ్ ఎక్కే స్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం కనువిప్పు జరగాలి. మేము డంపింగ్ యార్డ్ ఆపడమే మా లక్ష్యం. డంపింగ్ యార్డ్ ఆపేంత వరకు మా పోరాటం ఉంటుంది. గత 3 రోజుల నుంచి